నూనె పీల్చని క్యారెట్ జంతికలు ఇలా చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీ ఈవినింగ్ స్నాక్స్కు బెస్ట్ ఆప్షన్. పిల్లలకు ఎంతో ఇష్టమైన జంతికలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తయారు. క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇందులో శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది క్యారెట్ను నేరుగా తినడమో లేదంటే జ్యూస్ చేసుకొని తాగటమో చేస్తుంటారు. మరికొందరు సాంబారు, రసం వంటి వాటిల్లో యూజ్ చేస్తుంటారు. అయితే క్యారెట్ను కొందరు పెద్దలతో పాటు పిల్లలు తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి వారికి ఓసారి ఇలా క్యారెట్తో జంతికలు చేసి పెట్టండి. క్యారెట్ అంటే ఇష్టపడిన వారు వీటిని ఇష్టంగా తినేస్తారు. క్రిస్పీగా ఉండటం వల్ల పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఈ జంతికలను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూను, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు. తయారీ విధానము: మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని జల్లించి తీసుకోవాలి. అదే మిక్సీ బార్లో క్యారెట్ ముక్కలు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. మిక్సింగ్ బౌల్లోకి బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. ఆపై అందులోకి పుట్నాల పప్పు పిండి, ఉప్పు, కారం, నెయ్యి, వాము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన క్యారెట్ తురుము వేసి పిండి మొత్తానికి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు నీళ్లు ఏమైనా అవసరమైతే జస్ట్ చిలకరించుకోవాలి, కానీ ఎక్కువ మొత్తంలో పోసుకోవద్దు. పిండిలో నీళ్లు సరిపోయాయి అనుకున్న తర్వాత సుమారు 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమంపై మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగేలోపు జంతికల గొట్టం తీసుకోవాలి. అందులోకి నచ్చిన షేప్లో ఉండే బిళ్ళను ఉంచి లోపల నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత పిండి ముద్దను అందులో ఉంచాలి. ఇక నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మురుకుల గొట్టంతో నేరుగా నూనెలో జంతికలను ఒత్తుకోవాలి. ఒకవేళ ఇలా డైరెక్ట్గా నూనెలో వేయటం రాకపోతే చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావలసిన షేపులో పిండిని ఒత్తుకొని ఆపై వాటిని కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత జంతికలను 2 వైపులా గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా వేగాయనుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని గాలి చొరబడడాన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ జంతికలు రెడీ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.